అనిపించింది మూవీ. పురుషులలో ఉత్తముడు మన పురుషోత్తముడు అన్న సినిమాలలో కూడా ఒక ఉత్తమమైన సినిమా అని చెప్పుకోవచ్చు. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా హాయిగా చూసుకొని ఎంజాయ్ చేసే సినిమా అన్న. రైతుల గురించి ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. సో చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ అన్న స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు చాలా బాగుంది. ప్రొడక్షన్ డబ్బులు ఇక్కడ కుదవాలేదంటే చాలా ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది. అంత గ్రాండ్ ఉంది మూవీ. సో చాలా అంటే చాలా బాగుంది. నా కంటెంట్ కూడా బాగుంది, సాంగ్స్ బాగుంది, హీరోయిన్ కూడా చాలా అయితే మంచి కంబ్యాక్ మూవీ. అంటే ఇలాంటి కంబ్యాక్ రావాలనే స్థాయికి దిగిపోయిందని చెప్పవచ్చు. అంత బాగుంది మూవీ మాత్రం. మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ బీజియం అయితే నెక్స్ట్ లెవెల్. ప్రకాష్ రాజ్ ఎంట్రీకి అయితే ఒక స్టారింగ్ లోకి వచ్చిన రేంజ్ ఎంట్రీ ఇచ్చారన్నా, అది చాలా బాగా నచ్చింది అన్న. కామెడీని మీరు 100 ఏళ్ళు గుర్తుపెట్టుకునే కామెడీ పరంగా ఉంటది. ఎందుకయ్యా ఎవరు సార్ ఆయన, ఎవరు సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అని చెప్పి ఆ చిన్న పిల్లలాగా చేసే బ్రహ్మానంద చేసే కామెడీ వేరే లెవెల్ గా ఉంటది సినిమాలో. అన్ని చెప్పుకోవాలంటే సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టినట్టు. ఎందుకంటే మనము సినిమా రిలీజ్ కాకముందు వేస్తాం పోస్టరు, పురుషోత్తముడు సినిమా బ్లాక్ బస్టర్. ఇలాంటి సినిమా గురించి ప్రతి ఒక్కరు ఏం చెప్తుంటారంటే రేపటి నుంచి దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా హిట్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. నిజంగా ఫైటింగ్ చేసుకుంటారు భయ్యా. సినిమా బుర్రపాడు ఉంది, బ్లాక్ బస్టర్ ఉంది. ఇలాంటి సినిమాని తెలుగు సినిమాని ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు నిజంగా చెప్తున్నా భయ్యా. సినిమా బాగుంది భయ్యా. ఇలాంటి సినిమాని ఆదరించండి. నెగిటివిటీ ఆయనకున్న నెగిటివిటీ అది పక్కన పెట్టి 99.9% సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. శ్రీమంతుడు లాగా ఉందా? అలాగే మహేష్ బాబు అది అన్ని వేరే కాన్సెప్ట్ వేరే ఉంది. బాగుంది. రాజ్ బయట బ్యాట్ అయ్యాడు, సినిమాలు ఎలా ఉన్నాడు? సినిమాలో పురుషోత్తముడు ఒక మన శర్వానంద గారు తీసిన, గోపీచంద్ గారు తీసిన పెద్ద హీరో తీసిన స్టోరీ. కొన్ని ఫైట్ సీన్స్ కూడా ఆ స్టోరీకి చిన్నగా అయిపోయాడని అనిపించింది నాకు. బట్ బాగా యాక్టింగ్ చేశాడు డైరెక్టర్. అయితే స్టోరీని కానీ చెప్పే విధానం కానీ ట్విస్ట్ కానీ రైతుల గురించి చాలా బాగా ఇస్తారు. నాకు ఏదైనా మైనస్ హీరో బాగా దీనికి మన సెట్ కాలేరు అనిపించింది. సో మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మంచి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్ కూడా చాలా బాగుంది. బట్ ఒక్కటి హీరోని ఒక పెద్ద స్టార్ తీసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ వెళ్ళే సినిమా అని అనిపించింది. ఓవరాల్ గా అయితే గుడ్ సినిమా. మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ. రమకృష్ణ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. మంచి కాస్టింగ్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. డైలాగ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. అంటే వల్గారిటీ డైలాగ్ లేకుండా మంచి మనకు మంచి సినిమాలు ఏంటంటే మంచి పండుగ వాతావరణంగా చూసే సినిమాలు ఈ మధ్యలో తక్కువనే. అలాంటి సినిమాలో ఇది ఒకటని చెప్పొచ్చు. ఖచ్చితంగా తన కెరియర్ లో ద బెస్ట్ మూవీ, తన కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. బట్ డైరెక్టర్ గారు ఒక మంచి స్టార్ హీరోని తీసుకుంటే, శర్వానందన కానీ నాని గాని తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది ఇంకా మూవీ. సో ఇప్పటికైనా మంచి మనకు అంటే అక్కడక్కడ మనం ఊహించుకోలేకపోతాం అన్నని. అంటే అన్న కట్అవుట్ చిన్నది కదా, దాన్ని బట్టి మనకు ప్రాబ్లం వస్తుంది. థ్యాంక్ యూ.